హలో రాజేష్, నీకు గుడ్ న్యూస్ రా. ఏంటది? మనం రాసిన బుక్ మన ప్రొఫెసర్ గారికి నచ్చింది. రేపు బుక్ లంచ్కి పెట్టుకోవచ్చని చెప్పారు. సో నేను రేపు మార్నింగ్ వరకు వచ్చేస్తాను. వచ్చాక మిగతా మన పనులు స్టార్ట్ చేద్దాం బుక్ లంచ్కి, ఓకేనా? ఓకే, కానీ ఇంత మంచి విషయాన్ని అంత డల్గా చెప్తావేంట్రా? నేను రాసిన బుక్ అందరికి నచ్చుతుంది, కానీ నాకు మాత్రం సాటిస్ఫాక్షన్ లేదురా. ఇంకేదో రాయాలి. నేను 1,00,000 అక్షరాలతో రాసిన బుక్లో కనీసం 100 అక్షరాలైనా ఒక మనిషి మార్పుకి హెల్ప్ అవ్వాలి. అలాంటి బుక్ రాసే వరకు నాకు సాటిస్ఫాక్షన్ లేదురా. దేనికైనా టైం రావాలిరా. అప్పటి వరకు అన్నీ అలా చూస్తుండాలంతే. రాస్తావులే, ఎక్కువ ఆలోచించదు. అర్థమైందా? ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరండి మీరు? చేతిలో కత్తేంటి? ఇంత రాత్రిపూట చేతిలో కత్తితో ఎక్కడికి వెళ్తున్నారండి? అసలు ఎవరు మీరు? నేను ఇద్దరిని పొడి చేశా. అసలు మీ పేరేంటి? ఎక్కడుంటారు? మా వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా మీకు? సరే అండి, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మళ్ళీ ఎవరైనా మిమ్మల్ని ఇలా చూస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది. నేను వెళ్ళాల్సింది ఇంటికి కాదు, పోలీస్ స్టేషన్కి. అసలు ఏమైందో కొంచెం చెప్తారా? అంటే సమస్య ఏంటో తెలిసి దానికంటూ సొల్యూషన్ ఎత్తుకోవచ్చు కదా. సొల్యూషన్ లేని ప్రాబ్లం అసలు ఈ భూమి మీదే ఉండదని నా నమ్మకం. సో నా మీద నమ్మకం ఉంటే ఏం జరిగిందో చెప్పండి. ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? ఏంటి ఇదంతా? నా పేరు కావ్యమాలిని. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. అందరు అమ్మాయిలానే సిటీలో ఒక చిన్న జాబ్ చేస్తూ హాస్టల్లో ఉంటున్నా. ఏంటి ఊరెళ్ళటం లేదా? మీ ఆఫీస్లో దసరాకి హాలిడేస్ ఇవ్వలేదా ఏంటి? అలా ఏం లేదే, ఇచ్చారు 4 days. మరెందుకు అలా కూర్చున్నావు? అయినా పండగ అయ్యే వరకు హాస్టల్ కూడా క్లోజ్ అంటగా ఆంటీ చెప్పింది. అయినా నీకు పండగకి ఊరెళ్ళడానికి ఏం రోగమే? అది కాదే, నాకు మా ఇంటికి వెళ్ళాలంటే భయం. నీకు తెలుసుగా, నేను ఇంటికి వెళ్తే నాకుండే తలనొప్పులు. అందుకే వెళ్ళాలనిపిస్తలే. ఒసే, నీకెన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా విను. సమాజంలో అమ్మాయిలకి ఈ ప్రాబ్లమ్స్ లేవనుకుంటున్నావా? ఉన్నాయి. కానీ అందరూ నీలాగా భయపడుతూ కూర్చున్నారా? లేదే. కొంతమంది ఎదిరిస్తున్నారు, మరికొందరు భరిస్తున్నారు. అందులో నువ్వెవరో నువ్వే తేల్చుకో. ఎదిరిస్తావో లేక భరిస్తావో.
హలో, ఏడున్నారు? ఇంకా మిల్లోనే ఉన్నారా? అవును, మిల్లోనే ఉన్నా. తిన్నారా మరి? లేదు, ఇంకా ఒక రైస్ లోడు బండి ఉంది, పంపించినాక తింటా. చెప్పు. ఏం లేదు కానీ వచ్చేటప్పుడు మా అన్నోళ్ళ ఇంటికి రండి. ఎందుకు? మీ అన్నయ్య మన పండగకి రమ్మనడా ఏంది? ఏం లేదు, సాయంత్రం మా అన్న బిడ్డ వస్తుందంట, అట్లే మా వదిన చీరలు ఇస్తాన్నది, తీసుకొని రండి. సర్లే పోదాం. నేను కూడా ఆ పిల్లని చూసి చాలా రోజులు అవుతుంది. సరే. అన్న షాకాపురం వెళ్తారా? మేము పోము, షాపురం పోయి ఆటోలు ఆడుంటే చూడమ్మా. ఏంది కావ్య, ఏడేళ్ళ పన్నావు? హైదరాబాద్ వస్తున్నావా? అవును బాబాయ్, పండగ కదా, అందుకే ఇంటికి వస్తున్నా. అరే నేను కూడా కిరణ్ సాయం తీసుకుని ఊరుకోతున్నా. రా, బండి మీద పోదాం, ఇంటి దాకా నింపుతా. పర్లేదు బాబాయ్, నేను ఆటోలో వస్తా, మీరు వెళ్ళండి. అరే ఏం కాదు, పోందా, అసలే పండుగ, ఆటోలన్నీ ఫుల్ బిజీగా ఉంటాయి. అవసరమా చెప్పు, ఇంటి దాకా పోందా మంచిగా. సరే బాబాయ్. ఊరోడు కదా కావ్య, కొంచెం గుంతలు ఉంటాయి. ఆ బైక్ ఇక్కడ ముందర పెట్టుకుంటా. పర్లేదు బాబాయ్. అరే ఏం కాదు, ఇక్కడ కావ్య పెట్టుకుంటా. కొంచెం ముందర కూర్చో కావ్య, ఎందుకు అంత దూరం కూర్చున్నావు? ఏంది కావ్య, ఈ మధ్యలో ఊరికి వస్తలేవు? అప్పుడప్పుడు ఊరికి వచ్చిపోతుండు, జర మంచిగా ఉంటుంది. అమ్మా, అమ్మా. ఏందే మధ్యాహ్నం ఎప్పుడు వస్తానో ఇప్పుడు వచ్చినావు? పండగ కదమ్మా, బస్సులు దొరకలే, అందుకే లేట్ అయింది. అవును గాని నాన్నెక్కడున్నారు? బెడ్రూమ్లో ఉన్నట్లున్నాడు, పలకరి. సరే. అరే, అమ్మ మధ్యాహ్నం వస్తా అని చెప్పింది. అవును నాన్న, కానీ కొంచెం లేట్ అయింది. ఓకే, కాలు చేతులు కడుక్కొని అట్లా బయటకు వేస్తా. సరే నాన్న. ఏంది ఎట్లా భయపడ్డావు? నేను మీ మావను, కొంపదీసి మర్చిపోయినావా ఎట్లా? అట్లేం లే మామ, సడన్గా నా భుజంపై చేసేసరికి భయపడ్డాను. భయపడ్డావా? ఇట్లా ఉంటే ఎట్లా? గట్టిగా ఉండాలి మీ ఎత్తలేకల. దా కూసో. ఏందే ఇప్పుడు ఆ రీల్సే చూస్తుంటావా? కొంచెం మనుషులతో కూడా మాట్లాడు. ఏందే సగం తింటలేవా? ఎంత పక్కగైనా? బాగానే తింటున్నా మామ. లేకపోతే మీ హాస్టల్లో కూరలు మంచిగా ఉండట్లేవా? బాగానే ఉంటున్నాయి మామ. కావ్య, టైం 10 అవుతుంది, ఇంతసేపు పడుకుంటే ఎట్లా? 7 పనులు అన్నే ఉన్నాయి, రవకర్షకాయలు చేయాలి. లేవు.
కావ్య తొందరగా ముఖం కడుక్కొని మీ అత్తోళ్ళ ఇంటికి పోయి రాపో. అచ్చోళ్ళింటికా? ఇప్పుడెందుకు? నిన్న 2 చీరలు ఇక్కడనే మర్చిపోయింది, పండగ కదా కట్టుకుంటది, పోయి ఇచ్చి రాపో. ఏ కావ్య, యాడిపోతున్నావు? ఒకసారి కరా, మళ్ళా వద్దు కానీ. అరే రా. బయట ఎందుకో, లోపలికి రా. ఇగో ఇది తాగు. అయ్యో వద్దు బాబాయ్, ఇప్పుడే తిన్నా. తిన్నారా? తను తీసుకో, తాగు. అవును, ఏడుకోతున్నావు ఇంత ఎండలా? అరుణాత్తరం అంటే పోతున్నా బాబాయ్. అట్లనా? హైదరాబాద్ పడుతున్నావు మరి? పండగ అయిపోతే పోవాలి బాబాయ్. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు? నాన్నకే తెలుసు బాబాయ్, నాన్న ఎప్పుడంటే అప్పుడే చేసుకుంటా. అబ్బా బాబాయ్ బాబాయ్ అనొద్దు కావ్య, మంచి అనిపిస్తలేదు. నిజం చెప్పాలంటే నువ్వు నాకు కూడలు సైతం. నేను మీ నాన్న అన్నంట కాబట్టి చిన్నప్పటి నుంచి నీకు బాబాయ్ అని అలవాటు అయింది. చిన్నప్పుడు నువ్వు బాబాయ్ అంటే చాలా బాగుండేది, కానీ ఇప్పుడు మంచి అనిపిస్తలేదు. కావాలంటే అందరున్నప్పుడు బాబాయ్ని పిలువు, కానీ నేను ఒక్కరున్నప్పుడు మాత్రం అలా పిలవద్దు. ఏమంటావు? నేను పోతా బాబాయ్, లేట్ అయితే. అరే పోదు కానీ కూసో. నేను మాట్లాడేది నీకు అర్థమవుతుంది నాకు తెలుసు. ఎన్ని రోజులు ఇట్లా తప్పించుకుని తిరుగుతావు? ఒక్కసారి నా గురించి ఆలోచించు, తర్వాత నీ జోలి కూడా రాను. నిజం చెప్తున్నా, ఎలాగో మీ చిన్న ఇంట్లో కూడా లేదు, పండగ ఊరెళ్ళింది. ఇలాంటి టైం మళ్ళా రాదు. ఏమంటావు? అన్నా మధ్య ప్యాకెట్ ఉందా? ఏ మధ్యలోకి వెళ్ళిపోరా. అరే చూడానా. ఏందే ఎట్లా వచ్చినావు? అది అత్త. మీ అత్తమ్మ లోపల ఉంది, పో. ఏందే అట్లా భయపడుతున్నావు? ఇంత మెత్తగా ఉంటే ఎట్లా చెప్పు? ఆగు, నీతోడు కొంచెం మాట్లాడాలి. కాదు, నేను నీకు మావనైతే కదా, ఎందుకట్లా దూరం పోతున్నావు? ఎవరినో బయటని చూస్తున్నట్టు చూస్తున్నావు. సరే కానీ నేను అడిగిన విషయం నువ్వేం చేసినావు? అంటే రోజు రోజుకు నువ్వేం చెప్తలేవు కదా, అందుకే అడుగుతున్నావు. సరే పోన్లే కానీ పండుగ పోయినాకనా నీకు ఓకేనా? వద్దు మామ, నా బతుకు నన్ను బతుకని, నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్. అందులో ఇబ్బంది ఏముంది? నువ్వు ఎట్లయినా నాకు వరుస అవుతావు కదా. నీ ఓకే అంటే నీ జోలికి కూడా రాను, ఒప్పుకో.
మూడో కంట్లో పడకుండా నేను చూసుకుంటా. తర్వాత నీ పని నీదే, నా పని నాదే. నీ కళ్ళ ముందు పెరిగిందని మామ, నన్ను ఇలా చూడటం పాపం. ఇందులో పాపమే ఉందే. చాలా మంది ఇట్లనే ఉండరు బయట. వాళ్ళు చేస్తే రాని పాపం నేను చేస్తే వస్తుందా? చూడు, నువ్వు యువనితోటైనా తిరుగు, యువనైనా పెళ్లి చేసుకో, కానీ నేను అడిగింది జరిగినాకనే. అట్లా కాదని హుషారు పనులు చేస్తే మాత్రం నేను చేసేది చేస్తా. అర్థమైందా? ఏంది పిల్ల? తరాలు మారినా ఇదే వేదన, భరించి చూసినా మరింత యాతన. పండుగ పోయినాకనా నీకు ఓకేనా? ఎన్ని రోజులు ఇట్లా తప్పించుకుని తిరుగుతావు? ఏంది సాయంత్రం నుంచి లోపలనే ఉన్నావు? కనీసం తినడానికైనా బయటికి రావా? ఏమైంది? ఏమైంది? ఆ? ఏమైంది? ఏమైంది? ఏమైంది కావ్య? ఏమైంది? పొద్దున్న నుంచి బాగానే ఉన్నావు కదే, ఇప్పుడు ఏమైంది? నాకు మీతోనే ఉండిపోవాలని ఉందమ్మా, ఎక్కడికి వెళ్ళాలని లేదు. మేము కూడా ఇక్కడనే ఉండమని చెప్తాం కదనే, ఎవరు వెళ్ళమన్నారు నిన్ను? నాకు మీతో ఉంటే చాలా సేఫ్గా అనిపిస్తుందమ్మా, కానీ ఈ ఊర్లో ఉండాలంటేనే భయం. ఊర్లో ఏముంది భయపడడానికి? కాకపోతే ఎప్పుడు ఎక్కువ ఊర్లో ఉండలేదు కదా, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంతే. చూడు, నీవు పోయి జాబ్ చేయమని ఎవరు చెప్పలే. నాకు మీ నాన్నకు కూడా నీ వీడుంటేనే బాగుండనిపిస్తుంది. అర్థమైందా? నీవు మాకు దూరంగా ఉండి నువ్వెంత బాధపడతావో మేం కూడా ఈడ ఉండి అంతే బాధపడతాం. కాకపోతే ఆడపిల్ల బయట తిరిగితే బతుకు తెరువు తెలుస్తుందని అడ్డు చెప్పలే అంతే.
బాగున్నారా వదినా? బాగున్నారా అన్న? బాగున్నా నమస్తే బావగారు. ఎట్లున్నారా? నమస్తే నమస్తే బాగున్నారా? బాగున్నాం. నమస్తే. నమస్తే. కావ్య అత్తమామకు జమ్మి పెడతారా అమ్మ? గట్టిగానే ఉన్నట్లుంది మీ ఇంట్లో పండుగ. పండుగ అంటే ఆ మాత్రం ఉండాలి కదా బావా. జమ్మి పెట్టు. బాగున్నావా కావ్య? వదినా పక్కింటికి వెళ్ళి జమ్మి పెట్టొద్దాం పద. పోయిద్దా. నేను అట్లా పోయేస్తా, కూర్చోబా. సరే బా, పోయిరండి. ఏందని ఇంట్లో ఎవరు లేరు? జమ్మి పెడుతుంటే ఎవరు కనిపిస్తలేరు? ఇప్పుడే బయటికి వెళ్ళిండ్రు జమ్మి పెట్టరానికే. సరే నేను వాళ్ళు వచ్చినాక మళ్ళీ వస్తానా? కావ్య ఇంట్లో ఒకతే ఉంది. రైస్ మిల్లులో ఉన్నా. నీకు విషయం తెలుసా? సాయంత్రం కావ్య వస్తుందట. నేను ఎంత అర్చి ఆగమైనా ఈ రూమ్లోకి ఎవ్వరు రారు. అందరూ బయటికి పోయారు. రానికే టైం పడుతుంది. అందుకే మేము చెప్పినట్టు ఇను. నీకే మంచిది. ఏంటి చూడు, ఎక్కువలు చేసి ఆగం చేయకు. కాసేపు నీ లైఫ్లో ఏం జరగలేదనుకో, తర్వాత మేము నీ జోలి కూడా రాం. ఏంది? మీ కాలు మొక్కుతా మామ, నన్ను వదిలేయండి. నేను మళ్ళీ మా ఇంటికి కూడా రాను, ప్లీజ్. మా భయం కూడా అదే కదా. ఇప్పుడు నేను వదిలేస్తే మళ్ళీ మాకు దొరకవో అని. మా మాట విను, కొంచెం సేపే. అయినా నీకు వేరే దారి కూడా లేదు. వద్దు బాబాయ్, మీకు దండం పెడతాను. మీ వల్ల నా లైఫ్లో నాకు సంతోషం లేకుండా పోయింది. మీరు చేసే తప్పు. నేను మీ బిడ్డను అనుకొని వదిలేయండి, ప్లీజ్. అరే, మనం చేసేది తప్పురా. చేతుల పడ్డదాన్ని ఇంకా నిలబెట్టి మాట్లాడుతున్నావు కదా. అలా టైంలో ఏం చేయాలో తెలియక పిచ్చి దానిలో వాళ్ళని పొడిచేసి వచ్చేసా. అందుకే నన్ను పోలీస్ స్టేషన్లో డ్రాప్ చేయండి. తప్పు ఒప్పుకొని లొంగిపోతాను. ఇందులో మీ తప్పేముంది? మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అలా చేయాల్సి వచ్చింది, అంతే. నిజం చెప్పాలంటే మీరు పని ఎప్పుడో చేసి ఉండాలి. బాగా లేట్ చేశారు. అయినా ఆడవాళ్ళకు ఓపిక ఎక్కువ అంటారు, కానీ మరింత ఓపిక. అమ్మో, ఎదుటివాడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా ఇంత ఓపికగా భలే ఉంటారండి మీరు. అందుకే కొంతమంది మిమ్మల్ని అదే పనిగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎన్ని రోజులు మీరు ఇలాంటి వాళ్ళని భరిస్తారో అన్ని రోజులు వాళ్ళు మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఫస్ట్ తప్పు మీలో పెట్టుకొని వేరే వాళ్ళనంటే ఏం లాభం? ఏంటి? తప్పు మాలో ఉందా? అవును, తప్పు మీలోనే ఉంది. ఇలాంటి ఇబ్బంది వచ్చిన రోజే ఇంట్లో చెప్పుంటే ఇక్కడ దాకా రాదు కదా. ఇంట్లోనా? ఏమని చెప్పాలి? మన అనుకున్న వాళ్ళే నన్ను తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నారని చెప్పాలా?
నమ్ముతారా అసలు? పోనీ నమ్మినా మళ్ళీ ఒక అమ్మాయిని బయటికి పంపిస్తారా? అన్నీ ఆపేసి పెళ్లి చేసేస్తారు. అందరు అమ్మాయిలు ఇలా అనుకునే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా బయటికి చెప్పుకోకుండా వాళ్ళలో వాళ్ళే నలిగిపోతున్నారు. ఒకటి చెప్పనా, శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఉన్న కాలంలో కూడా ఆడవాళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంకా ఇది కలియుగం, ఈ కాలంలో ఎదుర్కోరా? కాకపోతే అప్పుడు అక్కడ వాళ్ళనంటే దేవుళ్ళు వచ్చి కాపాడారు. ఇప్పుడు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. కోదండం పట్టిన శ్రీరాముడిలా, సుదర్శన చక్రం చేత పట్టిన శ్రీకృష్ణుడిలా మీకు మీరే కాపలా ఉండాలి. అర్థమైందా? ఆయన చెప్తే కదండి తెలిసేది. మీ ఇంట్లో వాళ్ళు నమ్ముతారో లేదో. నాకు తెలిసి ఎవరు నమ్మినా నమ్మకపోయినా అమ్మ మాత్రం నమ్ముతుంది. అది చాలు కదా మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి. ఎందుకంటే తన బిడ్డకి కష్టం వచ్చిందంటే ఏ తల్లి ఊరుకోదు, ఎంత చుట్టమైనా సొంత తమ్ముడైనా. సో మీరు చెప్పేది వినండి, ఇంటికి వెళ్ళండి, జరిగింది చెప్పండి. ఆటోమేటిక్గా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఏందే రాత్రంతా ఏడుకోను ఇంతగానో కార్యం చేసి? నీకు నెత్తిన దయంగిట్లా కూర్చున్నదా ఏంది? అందరితో మంచిగా ఉండేదానివి కదనే. కత్తితో పొడిచేంత పని వాళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళు అంతా మనోళ్ళు కాబట్టి సరిపోయారు. లేకపోతే ఈ పాటికి ఊరంతా తెలిసిపోయేది మన పర్వేంగాను. ఆలోచన చేసినవా? మనోళ్ళు అంతా మనోళ్ళు. ఎప్పుడొచ్చినావు చిన్నమ్మా? హో సారీ అత్త, ఎప్పుడొచ్చినావు? ఏం లేదు చిన్నమ్మా, మీ ఆయన నాకు ఒక వైపు నుండి మావయ్య వరుస అవుతాడంట. అందుకే నన్ను మావయ్య అని పిలవమని చెప్పాడు. అలా పిలిస్తే నువ్వు నాకు అత్త అవుతావు కదా, అందుకే అలా పిలిచా. నాకు డౌట్ చిన్నమ్మా, నువ్వు మీ ఆయనతో కాపురం చేయట్లేదా? కూతురు వరుసైనా నన్ను వస్తావా అని అడుగుతున్నాడు. ఏమన్నావు? చిన్నప్పుడు బాబాయ్ అంటే బాగుంది, ఇప్పుడు బాబాయ్ అంటే బాలేదా? సిగ్గులేదా? నీ పిల్లల గురించి కూడా రేపెవరైనా ఇలానే ఆలోచిస్తే కనీసం విని తట్టుకోగలవా? కామంతో కళ్ళు మూసుకుపోయి తల్లికి చెల్లికి తేడా తెలియకుండా బతుకుతున్నావు. నీ కూతుర్నైనా కూతుర్లా చూస్తావా అసలు? ఏమత్తా, వరుసకు మావే అయితే ఏమైనా చేయొచ్చా? ఏడబడితే ఆడ చేతులేయొచ్చా? మీ ఆయన నేను చెప్పింది చేయకపోతే నాకు కనీసం పెళ్ళి కూడా కానివ్వడంట. అయినా నా వయసు ఏంటి, ఆయన వయసు ఏంటి? నా మీద ఆ కోరికేంటత్తా మీ ఆయనకి? నా వయసు పెరిగే కొద్దీ మీ ఆయనకి నా మీద ఆశలు పెరుగుతున్నాయంట. ఏ నీ మీద మోసు తగ్గిపోయిందా అన్నట్లు మర్చిపోయా? కావాలంటే మీ హెల్ప్ తీసుకోమన్నాడత్తా మీ ఆయన. ఎందుకో నీకు అర్థమైందనుకుంటా. మీ ఆయనకి నేను ఒంటరిగా కనిపిస్తే చాలు సందు చూసుకొని ఎక్కడెక్కడో చేతులేస్తుంటాడు. ఆ టైంలో నాకేమనిపిస్తుందో తెలుసా అత్త? కత్తి తీసుకొని ఆ చేతుల్ని నరికేయాలనిపిస్తుంది. అందుకే నిన్నలా చేశా. ఎన్ని రోజులుగా వీళ్ళ టార్చర్ అనుభవించకపోతే నేను అలా చేసుంటాను.
భయం వేస్తుంది అత్త మా ఇంటికి రావాలంటేనే. సారీ అమ్మా, ఇన్ని రోజులు ఈ విషయాలేవి మీకు చెప్పకుండా దాచినందుకు. చాలాసార్లు చెప్పాలనిపించిందమ్మా, కానీ మీరు నమ్ముతారో లేదో అని చెప్పలేకపోయినా. అయినా అందరమ్మాయిలా నాకు కూడా అమ్మ నాన్నలతో పెళ్ళయ్యేవరికి హాయిగా ఉండాలని ఉంటుందమ్మా. కానీ ఇలాంటి వాళ్ళ వల్లే ఇంటికి దూరంగా చాలని జీతంతో హాస్టల్లో ఫుడ్ చక్కగా లేకపోయినా అక్కడే ఉండిపోయినా. ఎన్నిసార్లు మీతో ఉండాలనిపించిందో తెలుసా అమ్మా? అసలు అమ్మాయిల బతుకులంతా ఇంతేనా? జీవితాంతం ఎవడో ఒకటి టార్చర్ అనుభవించాల్సిందేనా? ఇంకా మనం హ్యాపీగా బతికేదెప్పుడమ్మా? నేనెప్పుడు ఇంటి నుండి బయటకెళ్ళినా బయట జాగ్రత్త అమ్మ అంటారు, కానీ ఇంట్లో కూడా జాగ్రత్త అమ్మ అని ఎందుకు చెప్పలేదు నాన్న? నిజానికి బయట కంటే అయినోళ్ళ దగ్గర నుండే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు నాన్న అమ్మాయిలు. ఇంత బాధ నువ్వు కడుపులో ఎట్లా పెట్టుకున్నావమ్మా? ఇన్ని రోజుల నుంచి చెప్పలేకపోయావా? హలో రాజేష్. చెప్పురా. ఏం లేదురా, ఒక మంచి సోషల్ మెసేజ్ ఉన్న బుక్ రాద్దామని ఫిక్స్ అయ్యాను. ఓ సూపర్. ఏందా కదా? కథ కాదురా, ఒక అమ్మాయి జీవితం. అమ్మాయి జీవితమా? సర్లే, కనీసం బుక్ టైటిల్ అయినా ఫిక్స్ అయినావా? ఫిక్స్ అయ్యారా. ఓ ఏంటది? నా పేరు కావ్యమాలిని. కావ్యమాలిని